హలో గాయ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఇయర్ రింగ్స్ నేర్చుకునే ముందు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడల్లా నేను స్టడ్స్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. అండ్ మిడిల్లో ఇయర్ రింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అందుకే మీరు స్కిప్ చేసి వీడియో చూడకండి. నేను ఇక్కడ 1 ఇంచ్ MDF తీసుకుంటున్నా అండి. మన దగ్గర MDF లేదు అనుకుంటే స్ట్రాంగ్ అట్టలు లేదంటే ప్లాస్టిక్ ముక్కలు అండ్ OHB సీట్ కూడా మీరు తీసుకోవచ్చు నాస్ ప్లేస్లో. అండ్ వైట్ గ్లూ వాడకండి. B7000 ఏంటంటే కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే వాడండి. కుందన్ సైజెస్ వచ్చేసి 8K ఐ షేప్ కుందన్ అండి. ఐ షేప్ కుందన్స్ రౌండ్గా పెట్టుకోండి, అంటే సన్ఫ్లవర్ లాగా. దాని తర్వాత మొత్తం గమ్ కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మీరు సెట్ చేసుకోండి, లేదంటే తర్వాత సెట్ చేసుకోవడానికి రాదు. సెకండ్ లేయర్ ఆఫ్ కుందన్స్కి ఇక్కడ నేను గ్రీన్ కలర్ 8Kనే వాడుతున్నాను. మీరు MDF బేస్ ఉంటే చాలండి. మీకు ఆర్డర్స్ వస్తేనే MDF బేస్ వాడాలి. మీకోసమే అయితే మీరు MDF బేస్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పిచ్చి అట్ట ముక్కలతో కూడా చేసుకోవచ్చు. పార్టీ ఫీల్ చేయడానికి నేను పర్ల్ యూజ్ చేద్దాం అనుకున్నా. నా దగ్గర పెద్ద సైజ్ పర్ల్ లేదు, సో అందుకే నేను లోరియల్ పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టు అంటిస్తున్నాను, కొద్దిగా దాన్ని స్ట్రేట్ చేసి. సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్లో 2-3 ఇయర్స్ బ్యాక్ బుట్టావు, హుక్స్ అలాంటి ప్లాస్టిక్ బేస్ దొరుకుతుండే, వాటిని థ్రెడ్ చుట్టి కమ్మలు చేస్తుండే. ఇప్పుడు వాటి క్రేజ్ తగ్గిపోయిందండి. ఇలాంటి స్టడ్స్ వీటికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఏ టైంలో వేటికి క్రేజ్ ఉంటుందో మనము చెప్పలేము, వాటి వెనుక మనం పరిగెత్తడం తప్ప. మిడిల్లో వచ్చేసి చిన్న సైజ్ పర్ల్ పెట్టాను. స్టార్టింగ్లో హోల్ పైకి వచ్చేలాగా పెడదాం అనుకున్నా, అట్లా బాగా అనిపిస్తలేదని నార్మల్గా పెట్టేశాను. డిజైన్ అయిన తర్వాత 2-3 మినిట్స్ వదిలేయండి గమ్ ఆరిపోవడానికి. తర్వాత బ్యాక్ సైడ్ హుక్ పెట్టుకుందాము, ఇయర్ రింగ్ హుక్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. అంతే, స్టడ్ పెట్టుకొని హుక్ పెట్టుకుంటే అంతే అయిపోయింది. ఫైనల్ లుక్ చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.